ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది. ఎవరు మిస్ కావద్దని చెప్తూ ఉన్నాం. ఒక సహోదరి కేవలం 2 రోజులు మాత్రమే ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో పాలు పంచుకున్నప్పుడు తనకి బ్యాంక్లో అమౌంట్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అది ఇంపాసిబుల్, కేవలం 2,000 మాత్రమే తీసుకోవాలి కానీ నువ్వు ఇంకా అంతకు మించి తీసుకోకూడదు అని చెప్పినప్పుడు చాలా ప్రయత్నాలు చేసింది కానీ విఫలమైపోయింది. ఎప్పుడైతే ప్రేయర్లో 2 రోజులు పాలు పంచుకుందో తర్వాత దేవుడు ఏం అద్భుతం చేశాడో విందామా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈరోజు నేను ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా ప్రెస్సింగ్ ఇష్యూ వచ్చింది బ్రదర్. దానికి నాకు ఒక 50,000 అమౌంట్ కావాల్సి వచ్చింది. అయితే నా అకౌంట్ బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేశారు అన్నమాట. 50,000 ఏవో ఛార్జెస్ అని చెప్పి నాకు ఇంకా ఎటు దారి లేక నేను బ్యాంక్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఇలాగ నాకు చాలా అవసరం, నాకు ఆ డబ్బులు కొద్దిగా రిలీజ్ చేయండి అని చెప్పి మెయిల్ పెట్టాను. మెయిల్ పెడితే బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి లేదు అండి మీకు అంత ఛార్జెస్ వెనక్కి రావు, మేబీ 2,000 3,000 తప్ప మిగిలినవి రావు యాజ్ పర్ బ్యాంక్ పాలసీ అని చెప్పారు. అయితే ఒక 2 డేస్ నేను మార్నింగ్ 3:30 ప్రేయర్లో జాయిన్ అయ్యి నేను దేవుణ్ణి అడిగాను, నాకు ఏదో ఒక దారి చూపించు దేవా, నాకు 50,000 ఎలా ఒకలాగా ఇచ్చినందుకు వందనాలు దేవా అని చెప్పి మీతో పాటు నేను పాల్గొని ప్రేయర్ చేశాను. అక్కడున్న రిక్వెస్ట్లో కమెంట్ సెక్షన్లో వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం కూడా నేను ప్రేయర్ చేశాను. అయితే నేను అనుకోలేదు బ్రదర్, ఈరోజు మార్నింగ్ ఎందుకో నా అకౌంట్ చూసుకున్నాను. నా అకౌంట్ చూసుకునేసరికి 50,000 డిపాజిట్ అయిపోయి ఉన్నది. అయితే నాకు ఏ మెసేజ్ రాలేదు. సాటర్డే ఈవినింగ్ కాల్ చేశారు బ్యాంక్ వాళ్ళు. అవ్వదు మేడం, మ్యాక్స్ ఒక 2,000-3,000 తప్ప అవ్వదు, కాకపోతే మా మేనేజర్కి ఒకసారి కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇంకా తర్వాత వాళ్ళు రివర్ట్ అవ్వలేదు. ఈరోజు January 1st రోజు, ఈరోజు మార్నింగే, ఇప్పుడు జస్ట్ కొన్ని మినిట్స్ బిఫోర్ నా అకౌంట్ చూసుకునేసరికి 50,000 డిపాజిట్ అయ్యింది. ఇది నిజంగా చాలా అద్భుతమైన కార్యం దేవుడు మా జీవితాల్లో కొత్త సంవత్సరాలతో మాకు చేశారు బ్రదర్. అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.